గత 10 సంవత్సరాలుగా మేము 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలవాలని 10 సంవత్సరాల నుంచి కూడా మేము అనేక దశల వారీగా పోరాటాలు చేసాం. మొదటి నుంచి కూడా 5 గ్రామ పంచాయతీల ప్రజలు. కానీ ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపి మాకు ఈ విభజనలో ఏవైతే నష్టపోయామో వాటన్నింటినీ కూడా ఇప్పుడు మాకు 5 గ్రామ పంచాయతీల ప్రజలకు మాకు ఒక గొప్ప వరంగా మాకు ప్రసాదిస్తారని ఈ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపైన మాకు ఆశ ఉంది. ఇప్పటికైనా కానీ మా ఈ 5 గ్రామ పంచాయతీలతో పాటు భద్రాచలం కూడా పూర్తిగా నష్టపోయింది. అంటే 5 గ్రామ పంచాయతీలు కలిస్తేనే భద్రాచలం కానీ 5 గ్రామ పంచాయతీలకు కానీ ఒక లాభం అనేది జరుగుతుంది. అదేవిధంగా 5 గ్రామ పంచాయతీల ప్రజలకు భద్రాచలం ప్రజలకు చాలా లాభాలు. అదేవిధంగా ఈ 5 గ్రామ పంచాయతీల ప్రజలు ఏదైనా సమస్య వస్తే నియోజకవర్గ కేంద్రం వెళ్ళాలంటే 140 కిలోమీటర్లు, జిల్లా కేంద్రం వెళ్ళాలంటే 270 నుంచి 300 కిలోమీటర్లు వెళ్తుంది. కనీసం 5 గ్రామ పంచాయతీల ప్రజలకి రూట్ ఎట్ అనేది కూడా తెలియదు. అంటే జిల్లా కేంద్రానికి పాడేరు వెళ్ళాలంటే అదే మాకు భద్రాచలంలో కలిస్తే జిల్లా కేంద్రం 40 కిలోమీటర్లు, నియోజకవర్గ కేంద్రం 1 కిలోమీటర్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. దయచేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నందుకు మేము 5 గ్రామ పంచాయతీల తరపున మేము ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఒక 5 గ్రామ పంచాయతీల నుంచి మాదొక విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు కూడా పెద్ద మనసుతోటి 5 గ్రామ పంచాయతీలకి ఎటువంటి భేషజాలుగా పోకుండా భద్రాచలం రాముల వారితో పాటు 5 గ్రామ పంచాయతీలని తెలంగాణలోకి కలపడానికి మీరు అంగీకరించాలని మా 5 గ్రామ పంచాయతీల తరపు నుంచి మేము వేడుకుంటున్నాం. ప్రధానంగా విద్యా వైద్యం లేదండి. ఏజెన్సీ గ్రామ ప్రజలకు విద్య లేదు, వైద్యం లేదు. 5 పంచాయతీలు భద్రాచలానికి 9 కిలోమీటర్ల లోపలనే ఉన్నాయి ఈ 5 పంచాయతీలు. కానీ మనం ఒక పెద్ద హాస్పిటల్ లేదు. ఈ 5 పంచాయతీల్లో మీరు తిరగండి, ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రం కూడా లేదు. సడన్గా ఎవరికైనా ఏమైనా జరిగితే తెలంగాణకే వెళ్ళాలి. వైద్యం అయిపోయింది. విద్య 10th తర్వాత చదవడానికి లేదు, 10th ఆపేయాలి. లేదంటే రాజమండ్రి వెళ్ళాలి, కాకినాడ వెళ్ళాలి. ఇక్కడ జూనియర్ కాలేజ్ కూడా లేదు. కనీసం విద్య లేదు, వైద్యం లేదు, ఎటువంటి సౌకర్యాలు కూడా లేవు. ఈ గ్రామాలు అనేవి 5 పంచాయతీలని ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు భద్రాచలంలో కలిసి ఉన్నప్పుడు ఆర్డీఓ ఉండేవాడు, ఎస్పీ ఉండేవాళ్ళు, కలెక్టరు. మాకు వరదలు వస్తే 5 నిమిషాల్లో వచ్చి మాకు ఏదైనా చేసేవాళ్ళు, సహాయం, తక్షణ సహాయం అందేది. ఇప్పుడు ఎటువంటి సహాయం లేదు. వరదలు వస్తే మమ్మల్ని పట్టించుకున్న కనీసం ఒక అధికారి కూడా ఆంధ్ర నుంచి వచ్చి మమ్మల్ని చూసిన వాళ్ళు లేరు. పిల్లలకి చదువు లేదు, వైద్యం లేదు, ఎటువంటి మౌలిక వసతులు లేవు. అందుకే మేము భద్రాచలంలో కలవాలని కోరుకుంటున్నాం. మాకు ఎటువంటి రాజకీయాలు లేవు, మాకు ఎవరు ఆ సీఎం మీద ప్రేమ లేదు, ఈ సీఎం గారి మీద ప్రేమ లేదు. మమ్మల్ని భద్రాచలంలో కలపండి. పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో మా 5 పంచాయతీలను కలిపితే మా తాతలు తండ్రులు అందరూ భద్రాచలం వాసులే. విభజన జరగడం వల్ల మా దరిద్రమో తెలియదు, మరి ఏమో తెలియదు, మా 5 పంచాయతీలు మాత్రం ఇటు ఆంధ్రాలకు ఇచ్చేయడం వల్ల మేము అప్పటి నుంచి పోరాడుతున్నాం. మేము కలవని నాయకులు లేరు, మేము చేయని పోరాటం లేదు. మేము ఎన్నో పోరాటాలు చేసాం, అయినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. మా దేవుడి దయ వల్ల ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం. ఖచ్చితంగా ఈ పంచాయతీలను భద్రాచలంలో కలిపితే మా పిల్లలకు, మాకు అందరికీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఫస్ట్ బైఫర్కేషన్ జరిగేటప్పుడు వాళ్ళు ఇంత లోతుగా ఆలోచించి ఉండకపోవచ్చు. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు కేవలం పోలవరం ముంపు ప్రాంతాలు మాత్రమే వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. కానీ జాగ్రఫికల్గా చూసుకున్నా కానీ మేము అటు ఆంధ్రాకి వెళ్ళి అటు మాకు చిన్న చిన్న అవసరాలు కూడా మేము అంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాల్సి వస్తుంది. ఇటు విద్యాపరంగా చూసుకున్నా, వైద్యం పరంగా చూసుకున్నా కానీ మాకు దగ్గర కానీ, లేదంటే బైఫర్ఫికేషన్ ముందు కూడా మేము ఖమ్మం జిల్లాలో విలీనమై ఉన్నాం ఈ ప్రాంతం అంతా. సో మాకు ఎడ్యుకేషన్ పరంగా ఇటు చూసినా కానీ డెవలప్మెంట్ ఇటు సైడ్ ఉంది. కాబట్టి మేము ఇప్పుడు ఆంధ్రాలో ఉండటం వల్ల ఫ్యూచర్లో పోలవరం వచ్చినప్పుడు మాకు ఎటువంటి ప్రయోజనం ఉండదు, మొత్తం నీళ్ళతో ఎండిపోయి ఉంటుంది. సో అదేదో ముందే ఇప్పుడు కలిపేసుకుంటే మాకు 2 విధాలుగా బెనిఫిట్ అవుతుంది. అటు ఎలాగో పోలవరంలో మునిగిపోతుంది కాబట్టి ముఖ్యమంత్రులు కూడా, ఇక్కడ మంత్రులు కూడా దీని మీద ఎక్కువ శ్రద్ధ చూపించలేకపోతున్నారు. ఇక్కడ దీనివల్ల ఎక్కువ రెవెన్యూ వస్తుందని కూడా వాళ్ళు అనుకోవట్లేదు. కాబట్టి ఇది మాకు ఇటు 2 ముఖ్యమంత్రులు కూడా దీన్ని వదిలేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడే దీని మీద కొంత దృష్టి పెడితే మాకు మంచి జరుగుతుందని, ఫ్యూచర్లో ముఖ్యంగా మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఇది కలపడం వల్ల. రోడ్లు ఎక్కడం జరిగింది, గవర్నర్ గారికి ఇచ్చాం, రాష్ట్రపతి గారికి ఇచ్చాం. రేణుకా చౌదరి గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు బిర్జీ సెంటర్లో ఈ 5 గ్రామ పంచాయతీల ప్రజలు ధర్నా చేశాం. మా గోడు ఢిల్లీ స్థాయికి తీసుకుపోయాం. అయినా కూడా మా గోడు వినిపించుకోవట్లే. కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్ గారు కానీ, ఇటు కేసీఆర్ గారు కానీ కూర్చొని చర్చిస్తారో అనుకొని అన్నాం. కానీ ఆ మాట వరకే వచ్చేది, దాన్ని ఎవరు పట్టించుకునేది కాదు.
ఇప్పుడు మాకు స్పందన ఎలా వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఈ మన విభజన చట్టంలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఇవన్నీ మనం సాల్వ్ చేసుకుందామని అన్నారు. కాబట్టి మాకు పరిపాలనా సౌలభ్యం కూడా భద్రాచలంతో అనుసంధానంగా ఉంటే మా జీవితాలు, మా ప్రజల భవిష్యత్తు, విద్యాపరంగా కానీ వైద్యం పరంగా కానీ అన్ని సమస్యలు తీరుతాయనే ఉద్దేశంతో మేము ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చాం. ఇక నుంచి కూడా ఏంది అని అంటే ఈ యొక్క విషయం ఆ ముఖ్యమంత్రి గారికి, ఈ ముఖ్యమంత్రి గారికి మా గోడు వినిపించుకుంటే రేపు ఆ చర్చలలో ఈ గ్రామాలు ఎందుకు వీళ్ళు అడుగుతున్నారు. వీళ్ళకి ఫైబ్రికేషన్లో మన ముంపులో, పోలారం ముంపులో ఈ గ్రామాలు లేవు, అయినా మనం తీసుకున్నాం. కాబట్టి ఈ రూట్ మ్యాప్ కోసం కూడా భద్రాచలం నుంచి మనం చర్ల, దుమ్మగూడెం మండలాలు వెళ్ళాలంటే ఎటపాక, కన్నాయిగూడెం, ఇటు పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల ఇవన్నీ కొద్దిగా అనుసంధానంగా ఈ గ్రామాలు టౌన్ తోటి లింకప్ ఉంటేనే ఈ భద్రాచలం తెలంగాణ భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా అందుబాటులో వైద్యం కానీ, విద్య కానీ అన్నీ జరుగుతాయి. లేకపోతే ఎక్కడికి పోవాలా, మాకు పాడేరు జిల్లా అనేటలక 300 కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తుంది. మొన్నటిదాకా కాకినాడ పెట్టారు. ప్రభుత్వాలు ఉన్నాయండి, ఆ ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఉన్నది. ప్రజలకి సమస్యలు ఏదైనా వస్తే దగ్గర ఉండి చూసుకోవాలనే తాపత్రయం ఉండాలి ప్రజల సమస్యలు. కానీ ఎక్కడికో తీసుకుపోయి ఇరిచేసి పడేశారని అంటే రానున్న రోజులలో ప్రజల ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఇంకా ఇబ్బందులు పడకూడదు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి మా గోడు నిలిపించుకొని మమ్మల్ని భద్రాచలంతో అనుసంధానంగా తెలంగాణ కలిపినట్టయితే మా జీవితాలు, ప్రజలు రేపు విద్య, వైద్య పరంగా కానీ అన్నీ మంచిగా జరుగుతాయి అనేది మేము సభాముఖంగా కోరుకుంటున్నాం. మా ఈ కన్నాయిగూడెం కానీ చుట్టుపక్కల 4 గ్రామాలు, 5 గ్రామాలకు కానీ ఎటువంటి సహకారాలు అందించలేదండి. మాకు మేమే వరదలు వచ్చినప్పుడు గుట్టల మీదకి వెళ్ళి ఫ్రీ వైద్యం చేసుకుంటూ వాళ్ళకి కూడా మేము తలా ఇంత సాయం చేసి కూరగాయలు, భోజనాలు అన్నీ అందించామండి. ఎంత తొందరగా మమ్మల్ని ఈ భద్రాచలంలో మళ్ళీ మా ఈ 5 పంచాయతీలు కలిపితే వైద్యం, విద్య అన్నీ మాకు అనుకూలంగా ఉంటాయి. మా దగ్గర 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు యాడికి పోయి చదువుకోవాలో తెలియక కూలి పనులు, 4 పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఇది మా పరిస్థితి. అందుకని వీలైనంత త్వరగా మమ్మల్ని భద్రాచలంలో మళ్ళీ కలపాలని మేము కోరుకుంటున్నాం. భద్రాచలం ప్రాంత అభివృద్ధి కావాలంటే, భద్రాచలం టౌన్ అభివృద్ధి కావాలంటే మరి ఈ ప్రాంత ప్రజల యొక్క ఎప్పటి నుంచో దాదాపు 10-14 ఏళ్ళ నుంచి కూడా అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భద్రాచలానికి ఆనుకుని ఉన్న 5 గ్రామ పంచాయతీ తెలంగాణలో కలపాలి అనేది ఒక అంశం తెరమీదికి వస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న అమిత్ షా గారిని కూడా మన రాష్ట్ర మంత్రి వర్యులు తుమ్మల గారు పోయి కలిసినట్టు సమాచారం వచ్చింది. ఎందుకంటే ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఆంధ్రాలో ఉన్న ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న ప్రభుత్వం, కేంద్రంలో 3 ప్రభుత్వాలు కూర్చొని చర్చించి మరి 5 గ్రామ పంచాయతీలు మళ్ళీ తెలంగాణలో కలిపితే ఈ ప్రాంతానికి భవిష్యత్తు ఉంటుంది. ఈ భవిష్యత్తుని భద్రాచలం టౌన్ అభివృద్ధి అయితే, టెంపుల్ అభివృద్ధి అయితే, భద్రాచలం టౌన్లో మరి ఇంకా కావాల్సినటువంటి వనరులు, అదేవిధంగా విద్యా వ్యవస్థ అన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వం, ఈ 3 ప్రభుత్వాలు ఆలోచించి భద్రాచలం ప్రాంతానికి మరి ఈ సందర్భంలోనే న్యాయం చేసి ఈ ప్రాంత ప్రజల్ని ఆదుకొని 5 పంచాయతీ తెలంగాణలోకి ఇస్తేనే ఇవి అభివృద్ధి అయితే రాముల వారి భూములు కూడా గుళ్ళో కలుస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా అనేక కోణాలు ఆధారపడి ఉన్నాయి 5 పంచాయతీల మీద. ఈ అన్ని కోణాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని కోణాల్లో అభివృద్ధి జరగాలి అంటే భద్రాచలంలో 5 గ్రామాలు కలపాల్సిందని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీగా మరి 5 గ్రామ పంచాయతీల కోసం అనేక సార్లు ఆందోళన చేసాం, అనేక పర్యాయాలు మరి మా పార్టీ ఆధ్వర్యంలో కూడా అనేక నిరసనలు వ్యక్తం చేసాం. అయినప్పటికీ ప్రభుత్వ స్పందన లేదు. మరి ఆనాడు కేంద్రంలో ఉన్న మోడీ గారు ఇలేదు. మరి ఇప్పుడైనా మోడీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి ముగ్గురికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకి న్యాయం చేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తాం. రాష్ట్ర విభజనలో తీవ్రంగా నష్టపోయిన ఈ 5 పంచాయతీలు, ముఖ్యంగా ఈ అభివృద్ధి అనేది ఒక భాగం మాత్రమే. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు విద్యలో వెనకబడ్డారు, వైద్యంలో వెనకబడ్డారు, ఉపాధిలో వెనకబడ్డారు. ఎందుకనంటే తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ ప్రాంతానికి, హైదరాబాద్ లాంటి నగరాలకు పోవాల్సి అంటే అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి పిల్లల్ని చదివించుకునే అవకాశం ఉంది. ఈ రాష్ట్ర విభజనలో మమ్మల్ని తీసుకొచ్చి ఈ ఆంధ్రాలో కలపటం, ముఖ్యంగా కలిపిన తర్వాత కూడా మొదటగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కలిపారు, అది తీసుకుపోయి మళ్ళీ పాడేరులో కలిపారు. అంటే 2 సందర్భాల్లో ఆధార్ కార్డులు కూడా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాని తర్వాత ఈ ప్రాంతంలో కరెంటు సమస్య ప్రధానంగా ఉంది, అలాగే వైద్యం లేదు, విద్య లేదు. ముఖ్యంగా ఇది మండల హెడ్ క్వార్టర్గా చెప్పారు పేరుకి, కానీ ఇక్కడ ఒక వైద్యశాల లేదు, హాస్పిటల్ లేదు. ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ మండల హెడ్ క్వార్టర్లో ప్రాథమికంగా హైయర్ ఎడ్యుకేషన్ కోసం స్కూల్ ఉండాలి 10th క్లాస్ వరకే, అది లేదు. జూనియర్ కాలేజీ లేదు. అంటే తీవ్రంగా నష్టపోయినటువంటి ప్రాంతాలు ఏమైనా ఉన్నాయంటే భద్రాచలానికి ఆనుకుని ఉన్నటువంటి 5 పంచాయతీలు ముఖ్యంగా చాలా తీవ్రంగా నష్టపోయాయి. ఉపాధి సందర్భంలో కూడా, ఉద్యోగాల సందర్భంలో
ఎస్ఐలుగా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఈ ఆంధ్ర ప్రాంతం అని చెప్పేసి రిజెక్ట్ అయ్యి వెనకొచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఆ రకంగా కూడా ఉపాధిలో కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ ప్రాంతంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు కూడా కనీసం ఎంత గోదావరి వస్తుంది అనేది కనీస సమాచారం ఇచ్చినటువంటి అధికారులు లేరు. ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రాంతాన్ని చూసి ఈ ప్రాంత ప్రజలకి న్యాయం చేయాలి, వీళ్ళని ఆదుకోవాలనేటువంటి పరిస్థితి లేదు. ఇటు చూసిన తెలంగాణకు చూసినా చివరి ప్రాంతమైంది, ఆంధ్రాకు చూసినా చివరి ప్రాంతమైంది. మాకు ప్రధానంగా భద్రాచలానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ ఎడపాక పంచాయతీలు ప్రతి సమస్య వచ్చినా కానీ భద్రాచలమే వెళ్ళాలా. వైద్యానికి పోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలి, అక్కడ పోతే ఆంధ్ర అనేటువంటి సమస్య తీసుకొస్తా ఉన్నారు. ఇది తెలంగాణలో ఉంటే అన్ని రకాల కమ్యూనికేషన్లు ఇక్కడ భద్రాచలానికి తెలంగాణ రాష్ట్రానికి ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతాలని మొత్తం కూడా విద్యలోని, వైద్యంలోని, ఇతర సౌకర్యాలు కల్పించాలంటే ప్రధానంగా తెలంగాణతో ఉంటేనే ఈ ప్రాంత ప్రజలకి సుదీర్ఘమైనటువంటి న్యాయం జరుగుతుంది తప్ప మరో మార్గం లేదు. అందుకోసం ఇప్పటికైనా కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకొని ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం మీరందరూ కూడా ఇరు వర్గాల ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉన్న ఎంప్లాయీస్ మొత్తం మీద మరి మనకు రాబోయే కాలంలో ఈ యొక్క 5 గ్రామ పంచాయతీలని ఎట్టి పరిస్థితులను వదలకుండా మరి ఆ 5 గ్రామ పంచాయతీలని మరి మన తెలంగాణలో కలిపే విధంగా ప్రత్యేకమైన కార్యాచరణ గురించి నిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో అందరూ కూడా మరి అదే 5 గ్రామ పంచాయతీలు భద్రాచలంలో కలిసినట్లయితే మరి భద్రాచలం టెంపుల్ సిటీగా ఉండి మరి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా చదువుకున్న వాళ్ళు, చదువుకునే వాళ్ళు, మరి చిన్న చిన్న పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఏమీ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళకు ఏమీ దక్కడం లేదు. మరి ఎక్కడి నుంచో మరి ఏమైనా ఎడ్యుకేషన్ గురించి సర్టిఫికెట్స్ కానీ లేకపోతే ఇంకేదైనా జాబ్ గురించి కానీ అప్లై చేద్దామన్నా మరి అక్కడ ఆంధ్ర వాళ్ళేమో అక్కడికి వెళ్ళమంటున్నారు, తెలంగాణ వాళ్ళేమో మీరు ఇక్కడ కాదు, మీరు ఆంధ్రాకి వెళ్ళమంటున్నారు. కాబట్టి ఇది ముందు మరి ఆ తెలంగాణ ఏ విధంగా అయితే మనం ఉద్యమం చేపట్టామో అదే విధంగా చేపట్టి ఈ 5 గ్రామ పంచాయతీల్ని భద్రాచలంలో కలిసేటట్టుగా మరి తెలంగాణలో ఉన్న మా యొక్క జేఏసీ ఉద్యోగస్తుల జేఏసీ అఖిలపక్షము మిగతా కుల సంఘాలు మొత్తం మరి అందరితోటి మాట్లాడి మరి ఏదైతే ఈ 5 గ్రామ పంచాయతీల్ని మనం ఏ విధంగా తెలంగాణ సాధించుకున్నామో ఆ విధంగా 5 గ్రామ పంచాయతీని సాధించుకొని మన భద్రాచలానికి ఒక పేరు ఉన్నది. ఆ పేరుని ఇంకా మరింత మెరుగుపరచడం కొరకు ఉద్యోగస్తులను కలిసికట్టుగా ముందుకు సాగుదామని తెలియజేస్తూ చాలా ఏళ్ల నుంచి ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న మరి తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా మరి ఆ రోజుల్లో ఆంధ్రలో ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలని తెలంగాణలో మరి విడదీసి ఆంధ్రాకి ఇవ్వడం జరిగింది. మరి భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న ఈ 5 గ్రామ పంచాయతీలని ఖచ్చితంగా కూడా మరి అనేక రకమైన విధానాలు కానీ పరణపరంగా ఉన్న ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంటే దాన్ని రూపుమాపడం కోసం మరి ఉద్యోగుల పక్షాన దాన్ని ఖచ్చితంగా కూడా ఒక స్టాండ్ బై తీసుకొని వాటిని మన తెలంగాణ కలిపే విధంగా చేయడం కోసం నిన్న అఖిలపక్ష యొక్క మీటింగ్ని ఉద్యోగుల పక్షాన పెట్టుకోవడం జరిగింది. దాన్ని భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా దీనికి అనేక రకమైన కార్యాచరణను ప్రకటించి ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని సాధించుకోవడానికి ఉద్యోగులు 42 రోజులు సకల జన సమ్మె చేసి మరి తెలంగాణను సాధించుకోవడానికి కూడా సాధించడానికి ఏ విధంగా దోహదపడ్డారో అంతకు మించిన ఉద్యమాన్ని నిర్వర్తించి ఈ 5 గ్రామ పంచాయతీలను కూడా తెలంగాణ కొనసాగే విధంగా ప్రభుత్వాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఉద్యోగుల పక్షాన మేము ప్రయత్నం చేస్తాం. మరి దీనికి ఉన్న మన ప్రాంత ప్రజలు మరి అదేవిధంగా ఆ ప్రాంత ప్రజలు కూడా మరి అందరూ కూడా సహకరించి ఈ యొక్క 5 గ్రామ పంచాయతీ తెలంగాణ కలిసే విధాన్ని కృషి చేయడాలని మేము ప్రయత్నిస్తున్నాం. మరి దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర జేఏసీ పక్షాన మరి ఈరోజు దాని మీద మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో దీని మీద కార్యాచరణ అంతా కూడా ప్రకటించి రేపు ఈ 13వ తారీఖున ఒక ఉద్యమంలాగా భద్రాచలం నందు ఒక భారీ ఎత్తున కార్యక్రమాన్ని అన్ని సంఘాలు, అన్ని ప్రాంతీయ పార్టీలు, అదేవిధంగా అందరి పాత ఉద్యమకారులు అందరం కూడా మరి ఏకం చేసి ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ 5 గ్రామ పంచాయతీల్ని మరి భద్రాచలంలో కలిపే విధంగా మేము ప్రయత్నం చేయాలని ఆకాంక్షిస్తున్నాం. మరి ఉద్యోగుల పక్షాన మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి అటు ప్రజలు, పుర ప్రజలు, అదేవిధంగా ఆ ప్రాంత ప్రజలు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. మరి భద్రాద్రి దక్షిణ అయోధ్యగా ఆవిర్భవించినటువంటి మరి అటు పాత ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఉన్నంత దక్షిణ అయోధ్యగా భాషలుతున్న మరి భద్రాద్రి రాముడి యొక్క అన్ని భూములు కూడా మరి ఆంధ్రప్రదేశ్ పోవడం వల్ల ఈరోజు అనేక రకమైన ఎటువంటి డెవలప్మెంట్ కూడా భద్రాచలం నోచుకోలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా భద్రాచలంలో ఏ కార్యక్రమాలు మన యొక్క తెలంగాణ ప్రభుత్వం నుంచి మొదలు పెట్టాలన్నా, ఏ కన్స్ట్రక్షన్ చేయాలన్నా కానీ అనేక ఇబ్బందులను ఎదుర్కొనడం జరిగింది.
జరుగుతుంది. మరి అదీగాక ఏదైతే ప్రాంతం భద్రాచలం అనుకున్న ఈ 5 పంచాయతీలు కూడా ప్రజలు అటు ఆంధ్రాకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు అనేక రకమైన ప్రాక్టికల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అటువంటి ఇబ్బందులన్నింటి కూడా రూపుమాపేసే ఉద్దేశంతో ఎటువంటి రాగదేశాలు లేకుండా ఉద్యోగస్తులు ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి కార్యాచరణ ప్రకటించి ఒక ఉద్యమ రూపంలో ఈ 5 పంచాయతీలని మరి తెలంగాణలో కలిపే విధంగా ప్రయత్నం చేద్దామని అనుకొని దానికి నిన్ననే అంకురార్పణ జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కూడా దీని మీద పెద్ద ఎత్తున స్టాండ్ బై తీసుకొని ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిరిపడి మరి దాన్ని సాధించుకోవడానికి కృషి చేసిన ఎంప్లాయీస్ అంతకంటే ఇంకొక 10 ఇంతలు ఈ ఉద్యమ స్ఫూర్తితో 10 ఇంతలు దాన్ని ఉద్యమంగా తీసుకొని పోయి ఈ యొక్క 5 పంచాయతీలను తెలంగాణ కొనసాగే విధంగా మా వంతుగా ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం. మరి భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు ఇచ్చినా అందరూ కూడా కలుపుకొని పోయి ఈ యొక్క 5 పంచాయతీలు కూడా ఖచ్చితంగా కూడా మన తెలంగాణ ప్రాంతంలో భద్రాచలం మండలంలో కలిసే విధంగా ప్రయత్నం చేస్తాం. దీనికోసమే రాబోయే రోజుల్లో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి గారిని కూడా మా జేఏసీ పక్షాన కలుద్దామని మా పెద్దలు చెప్పడం జరిగింది. అవసరమైతే ఢిల్లీలో కూడా అమిత్ షా గారిని కూడా కలిసి దీని మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ మరి అవసరమైతే జంతర్ మంతర్ దగ్గర కూడా ఒక ధర్నా దీని మీద చేయాలనే ఆలోచన మా యొక్క కేంద్ర సంఘం ప్రకటించబోతున్న త్వరలో ఆలోచన చేస్తాం.